గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 3వ అధ్యాయము 7వ శ్లోకం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. ఇది ఈ శ్లోకానికి సారాంశం. చిన్నదే. దీనిలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? కర్మని ఆచరించి తీరాలి. కర్మ ఆచరించడం ఎలాగా కర్మను ఆచరించడం వలన పాపం అంటకుండా ఉంటుంది, దోషం జరగకుండా ఉంటుంది. పుణ్యాన్ని కూడా నాకేం అవసరం లేదు అని పాకులాడకుండా ఉండే స్థితిలోకి మానవుడు రాగలుగుతాడు. ఈ విధంగా కర్మలు ఆచరించడం వలన మనిషి శ్రేష్ఠ మానవుడు అవుతాడు, భగవంతుడిని పొందగలుగుతాడు అన్న విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో సవివరంగా క్లియర్గా చెప్పేశారు. కర్మలు చేసి నేను చేశాను, నేను చేయడం వలనే ప్రయోజకత్వం సిద్ధించింది, నేను కాబట్టి చేశాను అని ఒక అహంకారం ఏర్పరచుకోవడం, నేను చేశాను కాబట్టి ఇంత గొప్పవాళ్ళం అయ్యాము, లేదంటే ఈ ప్రయోజనం కలిగింది, ఈ లాభం కలిగింది, నాకు తెలివి ఉండి నేను కష్టపడి చేయలేను కాబట్టి నాకు ఇవన్నీ సిద్ధించాయి అనేది మనిషిని ఒక అహంకారాన్ని పెంచి పెద్ద చేసేసి మనిషిని పాడు చేసేస్తుంది. ఒకవేళ కర్మ వికటించి అంటే చేసిన పని ఫెయిల్ అయ్యి దానివల్ల లాభము మనం అనుకున్న ప్రయోజనం కానీ కలగకపోతే ఆ మనిషిని ఒక విధమైన విరక్తుడిని చేసేస్తుంది, అంటే కామక్రోధాలకు బాగా గురి చేసేస్తుంది. ఏ రకంగానూ ప్రమాదమే. కాబట్టి కర్మలు చేయకుండా వదిలేస్తే సరే, ఈ కర్మలు ఒకవేళ ఉత్తమం అనుకుని చేస్తే దానివల్ల అహంకారం పెరుగుతుంది. సరే, ఒకవేళ అలా కాకుండా ఇంకో రకంగా చేసేసినా కూడా దానివల్ల నష్టం కలిగినా కూడా మనకి బాధ కలుగుతుంది. ఈ కర్మలు అంత మంచివి కాదు అని ఎవరైనా సరే చేయకుండా కర్మ సన్యాసం చేసేసి మానసికంగా మాత్రము చింతిస్తూ ఉంటే, ఇంద్రియాల ద్వారా కర్మలు చేయకుండా బలవంతంగా ఇంద్రియాలను అదుపు చేసుకొని మానసికంగా మాత్రం రకరకాల కామనలు అలాగే కర్మల గురించి చింతన చేస్తూ ఉంటే వాళ్ళు ఉభయభ్రష్టులు అవుతారు. కానీ కర్మ చేయకుండా ఏ ప్రాణి కూడా క్షణకాలం కూడా ఉండలేదు. కర్మ చేసి తీరాలి. కానీ కర్మలలో దోషాలు ఉన్నాయి. చేయడం వలన పాప పుణ్యాలు బంధనాలకి ఈ కర్మలే కారణమవుతాయి. చేయకుండా ఉన్నా మానసికంగా ఆ కర్మలను చింతన చేయడం వల్ల దోషం అయితే కలుగుతుంది. కర్మ సన్యాసం చేసి మానసికంగా చింతన చేస్తే కూడా ఇంకా ఎక్కువ దోషం కలుగుతుంది. అంటే కర్మ చెయ్యక తప్పని పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళకు. కర్మ చేస్తే రాసిందే, పనులు చేయాలి, ఆచరించాలి. ఎలా చేస్తే దోషభూయిష్టం కాకుండా పాపపుణ్య కర్మలు అంటుకోకుండా బంధనాలకు కారణం కాకుండా ఈ కర్మలు మనల్ని బాగు చేస్తాయి. ఎలా చేయాలి? ఆ చేసే పద్ధతిని పరమాత్ముడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని ఇంద్రియాలని నీ వశంలో ఉంచుకో. బుద్ధి యందు భగవంతుని ప్రతిష్ఠించుకో. బుద్ధి స్థిరముగా ఉంచుకో. ప్రసన్న మనస్కుడివిగా ఉండు. స్థితప్రజ్ఞుడివై ఉండు. అలా ఎలా ఉండాలండి? ఏ సాధన చేసి ఎలా ఉంటారు? భగవంతుడు 2వ అధ్యాయంలో విషయాల గురించి విస్తారంగా తెలియజేశాడు. కాబట్టి మనస్సుతో ఇంద్రియాలను వశపరుచుకొని అనాసక్తుడై ఆసక్తి రహితుడై నాకేదో కావాలని వెంపర్లాట లేకుండా, ఆసక్తి అంటే ఇక్కడ అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ పెట్టకుండా పనులు ఎలా చేస్తామంటే మనం అనుకునే ఇంట్రెస్ట్ కాదు ఇక్కడ. ఆసక్తి అంటే ఏంటంటే ఒక వెంపర్లాట, ఇది చేస్తే నాకేదో వచ్చేస్తుంది, ఇది చేయడం వల్ల ఈ ప్రయోజకత్వం సిద్ధిస్తుంది, ఇది నేను పొందాలి, నేను అనుభవించాలి, ఈ విధమైన విపరీతమైన తృష్ణ, వెంపర్లాట, దాన్ని వదిలేసి కర్తవ్యతా భావనతోటి కర్మను ఆచరించు. మనసు పరిపరి విధాలా పోకుండా, మనసు ఆకర్షణల్లో పడకుండా, మనసు అటువైపు లాగకుండా, స్వార్థ చింతన లేకుండా ప్రతిఫలాపేక్ష రహితముగా ఈ కర్మ చేయడము నా ధర్మము, నా బాధ్యత. కాబట్టి భగవత్ పూజగా భావించి కర్మ నేను చేస్తాను. చేయడంలో ఏమాత్రం లోపం లేకుండా 100% శ్రద్ధ వహించి 100% చక్కగా తెలివిగా కష్టపడి కౌశలంతో ఈ కర్మ నేను చేస్తాను. ఈ చేసే పనంతా కూడా భగవత్ పూజగా భావించి నేను చేస్తాను, భక్తితో చేస్తా. ఫలం ఆశించను. ఫలం మీద అధికారము పరమాత్మకు ఉంది కానీ నాకు లేదు.
ఈ బుద్ధితోటి ఇంద్రియాలను చక్కగా వశపరుచుకొని ఆకర్షణలకు, మోహాలకు, వెంపర్లాటలకు, తృష్ణకు వీటికి లోనవ్వకుండా ధర్మంగా భావించి భగవత్ సేవలా భావించి కర్మలను నీవు నిర్వర్తించు. అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును గావించి పురుషుడు శ్రేష్ఠుడు. ఇంద్రియాలతో ఎలాగో పని చేయాలి, ఆసక్తిని విడిచిపెట్టి చేయి. భగవదర్పణం గావించి సర్వకర్మలు చేయి. అప్పుడు ఏమవుతుందంటే అలా ఆచరించిన మనిషి శ్రేష్ఠ పురుషుడు అవుతాడు, అంటే మహాయోగి అవుతాడు, కర్మయోగి అవుతాడు. చాలా తేలిక. నిదానంగా సాధన ద్వారా ప్రయత్నం చేసుకుంటూ ప్రతి పని కూడా భగవద్బుద్ధితో స్వార్థ త్యాగము చేసి ప్రతిఫలాపేక్ష రహితంగా చక్కగా చేయగలిగితే కర్మలు చక్కగా చేయగలిగిన ఒక శిష్టాచారం, క్రమశిక్షణ మనిషికి ఏర్పడుతుంది. నిదానంగా ఆ కర్మల ద్వారానే మనిషిలో పాపపుణ్యాలు కూడా పక్కకెళ్ళిపోతాయి. మనం ఆచరించే ఇలాంటి చక్కటి కర్మల ద్వారా ఈ విధంగా కర్మను ఆచరించడం వలన పాప కర్మలు, కర్మబంధనాలు అవే కట్ అయిపోతాయి. ఇలాగ కర్మలు ఆచరించడం వలన ఈ కర్మలన్నీ భగవంతుడికి మనం సమర్పించే పుష్పాలు అవుతాయి. ఇలా కర్మలు ఆచరించడం వలన మనం భగవంతుడిని చేరగలుగుతాము. ఇలా కర్మలు ఆచరించడం వలన మోక్షము కలుగుతుంది. మనం కర్మలు అంటే భయపడిపోతాం. ఏదో కర్మ ఉంది, పూర్వజన్మ కర్మ, పాపకర్మ. ఏ కర్మ అయినా సరే ములును ములుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కోయాలి అనే సామెత. చక్కగా ప్రతిఫలాపేక్ష రహితంగా భగవద్బుద్ధితో, భగవత్ సేవా భావనతో ధర్మంగా నీ కర్మలు స్వార్థ త్యాగం చేసి చక్కగా నిర్వర్తించగలిగి కృష్ణార్పణం, భగవదర్పణం అని పరమాత్మకు అర్పించేస్తాయి. గతంలో చేసిన కర్మలన్నీ కూడా దూదిలా కాలిపోతాయి, పాపకర్మలన్నీ కూడా కాలిపోతాయి. ఈ విధంగా కర్మలు చేయడం వల్ల భగవంతుడికి నీవు దగ్గర అవుతాయి. అయ్యే కొద్దీ నీకు జ్ఞానం కలుగుతుంది. భగవంతుడిని చేరుతున్నా, భగవంతుడికి ఒక్కొక్క అడుగు ముందుకు వేసి దగ్గర అవుతున్నావు అంటే నీలో జ్ఞానం పెరుగుతుందని. నీలో జ్ఞానం పెరిగే కొద్దీ ఈ పాపకర్మ అదేదైతే ఉంటుందో మొత్తం దగ్ధమైపోతుంది. పాపాలు పోయేది ఆ విధంగానే. కాబట్టి కర్మ చేయక తప్పదు. ప్రతి ప్రాణికి కర్మ చేయాలి. మనిషి అన్నాక కర్మ చేయాల్సిందే. కర్మ సన్యాసం చేస్తాము అనేవాళ్ళు కూడా మానసికంగా కర్మను చింతించడం దోషపు ఇష్టం. కర్మ అనేది చేయక తప్పదు. కాబట్టి ఈ విధానంలో చేస్తే తామరాకు మీద నీటి బొట్టులా నీవు మసలగలుగుతావు, అలా బ్రతకగలుగుతావు, శ్రేష్ఠుడవు అవుతావు, మహాయోగివి, కర్మయోగి అవుతావు. నీవు చేసే కర్మ ద్వారానే భగవంతుడిని పొందగలుగుతావు అని చక్కగా కర్మను ఆచరించే మార్గం గురించి, పద్ధతి గురించి పరమాత్మ 7వ శ్లోకంలో వివరించడం జరిగింది. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.